ఖమ్మంలో రోడ్డు భద్రత కార్యక్రమం. బాటసాని రాంభూపాల్ పోరాటం పిలుపు. కర్నూలులో ట్రాక్టర్ బోల్తా. జువ్వలదిన్నె హార్బర్ కట్టబెట్టారు. పిఠాపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభం. తమిళనాడులో నిరసనలు ఉధృతం. కర్నూలు కుటుంబం నేత్రాలు దానం. కర్నూలులో స్పోర్ట్స్ హాస్టల్ డిమాండ్. భద్రాచలంలో హుండీ లెక్కింపు పూర్తయింది. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం. నంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్. నంద్యాలలో సాగునీటి సమావేశం. కరీంనగర్లో ఎండ తీవ్రత ప్రభావం. కర్నూలులో క్షతగాత్రుల పరామర్శ. తెలంగాణ గౌరవంపై వాగ్వాదం. ఆ డెంటింగ్ సెంటర్ ప్రారంభం. ఖమ్మం జిల్లాలో రూరల్ ప్రాంతంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సారంగపాణి పాల్గొని రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం గురించి వివరించారు. ముఖ్యంగా పిల్లలలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాయలసీమ సాగునీటి హక్కుల కోసం పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. మొత్తం ఎంతవరకు ఏదో మనం ఆ ప్రాంతంలో కొద్దిగా న్యాయం జరిగిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా రాయలసీమ సాగునీటి హక్కుల కోసం పోరాటం చేయడం అవసరం. ఈ ప్రాజెక్టులు రైతులకు మేలు చేస్తాయి. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కర్నూలు నగర శివారు ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మిలిటరీ కాలనీ హై స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ మళ్లీ అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సాగర్ డిఫెన్స్ కు కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ మత్స్యకారులకు హార్బర్ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై మరింత సమాచారం ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాంట్లో స్పష్టమైనటువంటి హామీ ఏదైతే సాగర్ డిఫెన్స్ కి సంబంధించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని మీరు కట్టబెట్టారో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నిర్ణయం మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు. వైఎస్ జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హార్బర్ తిరిగి మత్స్యకారులకు అందించబడుతుందా అనేది చూడాలి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రోజు దాదాపు 2 లక్షల మంది అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మరో 62 వీటికి యాడ్ అవుతుంది. ఇది ఈ క్యాంటీన్ ప్రారంభం పేదలకు ఆహార భద్రత కల్పిస్తుంది. ఫార్మా ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయి. తమిళనాడులో డిలిమిటేషన్ పై నిరసనలు ఉధృతమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విధానాలు తమిళ ప్రజల హక్కులను దెబ్బతీస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు చట్ట ప్రతినిధులు దహనం చేశారు. ఈ నిరసనలు తమిళ భాష, సంస్కృతి కాపాడటానికి పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశమున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తోంది. కర్నూలుకు చెందిన ఒక కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. కుటుంబ పెద్ద చనిపోయిన బాధలోనూ వారు నేత్రాలను దానం చేశారు. ఈ చర్య రాష్ట్ర ఓపా ఐ డొనేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. వారి కుటుంబ సభ్యులు అంత బాధలో కూడా ఒక ఇద్దరికి చూపు వస్తుందన్న ఉద్దేశంతో ఐ డొనేషన్ చేశారు. ఈ ఐ డొనేషన్ చేయడం వల్ల చాలా మంది గుడ్డు తీస్తారనుకుంటారు, కన్నుగుడ్డు తీయరు. ఈ సంఘటన సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని ప్రేరేపిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నాం. కర్నూలులో సాయి స్పోర్ట్స్ హాస్టల్ కొనసాగించాలని క్రీడా సంఘం డిమాండ్ చేసింది. గురువారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. హాస్టల్ను తిరుపతికి తరలించకుండా కర్నూలులోనే ఉంచాలని కోరుతున్నారు.
స్పోర్ట్స్ హాస్టల్ సాయి హాస్టల్ కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడిన హాస్టల్ని తిరుపతికి షిఫ్ట్ చేయాలని ఒక గవర్నమెంట్ అమెండ్మెంట్ రాసుకుంది. సో ఈ యొక్క అమెండ్మెంట్ ఈ డిమాండ్ క్రీడాకారులకు మద్దతు అందించడంలో కీలకంగా ఉంది. క్రీడా సంఘాలు ఈ అంశంపై మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాయి. భద్రాచలం రామయ్య చిత్రకూట మండపంలో హుండీ లెక్కింపు పూర్తయింది. మొత్తం 56 కోట్ల రూపాయలు 71 గ్రాముల బంగారం 280 కిలోల వెండి లభించాయి. సింగపూర్, మలేసియా డాలర్ నోట్లు కూడా ఉన్నాయి. ఈ లెక్కింపు భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని భక్తులు ఈ ఆలయానికి రాకపోవచ్చు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది మృతి చెందారు. మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో ఈ ఘటన చోటుకుంది. బొలెరో వాహనం సిమెంట్ లోడ్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. గాయపడిన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. బిజ్నోర్ జిల్లాలోని నంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సామాజిక మాధ్యమాల్లో ఆయుధాల ప్రదర్శన కేసులో సమీర్ అలియాస్ రుహాన్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 2 నిందితులు అరెస్ట్ అయ్యారు. 3 పరారీలో ఉన్నారు. सोशल मीडिया पर हथियारों के प्रदर्शन से संबंधित वायरल वीडियो प्रकरण में बिजनौर पुलिस द्वारा एक और वांछित अभियुक्त समीर उर्फ रूहान निवासी बिजनौर को आज दिनांक 15 अप्रैल 2026 को गिरफ्तार किया गया है. ఈ అరెస్టు సామాజిక మాధ్యమాల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలకు సంకేతం. పరారీలో ఉన్న 3పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. సాగునీటి సమస్యలపై వైఎస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్ పాల్గొన్నారు. సాగునీటి కొరతపై చర్చించారు. ఈ సమావేశం సాగునీటి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ముఖ్యమైంది. తదుపరి చర్యలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. కరీంనగర్లో ఎండ తీవ్రత వల్ల గంజి మార్కెట్లో వ్యాపారం నిలిచిపోయింది. వ్యాపారం చేసే స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే వ్యాపారం జరుగుతోంది. ఈ ఎండ తీవ్రత వల్ల కూరగాయలు, ఫ్రూట్స్ వ్యాపారం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వ్యాపారులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు చెప్పారు. తెలుస్తుంది. మిగతా 4 ఇంజరీస్ జరిగినాయండి, బట్ దే ఆర్ స్టేబుల్. ఈ 2 తప్ప మిగతా 4 బాగానే ఉన్నారు. ఇంకా 4 కూడా షిఫ్ట్ అవుతున్నారు. విల్ బి మానిటరింగ్ క్లోజ్లీ. దీంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 2 జెంట్స్, 5 అడల్ట్ ఫిమేల్స్ ఉన్నారు. ఇంకొక అమ్మాయి. ఈ ఘటన వల్ల క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ గౌరవంపై రాజకీయ వాగ్వాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే ఏ తల్లికైనా ఈ వివాదం తెలంగాణ గౌరవాన్ని కాపాడే అంశంగా మారింది. బీజేపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే అది రాష్ట్ర గౌరవాన్ని ద్రోహం చేసినట్లే.